లేఖారచన మన మనస్సులోని భావాలను ఇతరులకు అర్థమయ్యేట్లుగా రాతపూర్వకంగా తెలియజేసేదే లేఖ. దీన్నే జాబు, ఉత్తరం అని కూడా అంటారు. లేఖలు చాలా రకాలుగా ఉంటాయి. బంధువులకు, ఉపాధ్యాయులకు, అధికారులకు లేఖలు రాస్తూ ఉంటాం. ఈ విధంగా లేఖలు రాయడం ద్వారా ఒకరి విషయాలు మరొకరికి తెలియజేయడం, విషయాలు తెలియజేయడంతో పాటు లేఖారచన విధానం కూడా పెంపొందుతుంది. సాధారణంగా విద్యార్థులు పాఠశాలకు వెళ్లలేకపోయినప్పుడు సెలవు కోరుతూ తరగతి ఉపాధ్యాయుడికి రాసే లేఖ సెలవు చీటి. దీని ద్వారా ఉపాధ్యాయుల అనుమతి తీసుకుని బడి మానేయడం మంచి పద్ధతి. అలాగే స్నేహితులకు, బంధువులకు, అధికారులకు, పెద్దలకు లేఖ రాసేటప్పుడు ఎలా సంబోధించాలి, ఎలా ముగించాలి అనేది కీలకమైన అంశం. పాఠశాల స్థాయి నుండి మనం లేఖలు రాయడం సాధన చెయ్యాలి. మనం లేఖను రాసేటప్పుడు గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన అంశాలు: స్థలం, పేరు, తేదీ, సంబోధన, విషయం, ముగింపు, చిరునామాలను ఒక వరుసలో ఉంచాలి. స్థలం పేరు తరువాత కామా ఉంచడం, తేదీ తరువాత చుక్క ఉంచడం వంటి విషయాలు ముఖ్యమైనవి. ఇప్పుడు ముందుగా మీ తరగతి ఉపాధ్యాయునికి సెలవు చీటీ రాయాలి. ఎలా రాయాలో నేర్చుకుందాం.